ఆ రిజర్వాయర్ 4 జిల్లాల ప్రజలకు దప్పికను తీర్చే జలాశయం నిండు కుండలా కనిపించేది. ఇప్పుడు ఆ జలాశయం నీళ్లు లేక డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. మార్చి నెలలోనే రిజర్వాయర్ ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఏంటి అంటున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న పాలేరు జలాశయం ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాలోని 2439 గ్రామాలకు తాగునీటిని అందిస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.737 టీఎంసీలకు చేరుకుంది. పాలేరు జలాశయానికి ప్రధాన నీటి వనరు నాగార్జున సాగర్లోనే ప్రస్తుతం నీటి నిల్వలు లేవు. మరోవైపు గతేడాది అరకొర వర్షాలతో భూగర్భ జలాలు అడుగంటి వందలాది గ్రామాలలో తాగునీటి సమస్య వచ్చింది. ఈ సంవత్సరం కూడా పాలేరుపైనే ఆధారపడిన గ్రామాలకు తాగునీటి సమస్య మొదలైంది. నాలుగు రోజుల క్రితం నాగార్జున సాగర్ నుంచి ప్రత్యేకంగా పాలేరు 1 టీఎంసీ నీటిని తీసుకొచ్చారు. ఇంకా పాలేరు జలాశయం దిగువన ఆయకట్టు కూడా ఉంది. అయితే ఇప్పట్లాగే పాలేరు జలాశయం నుంచి సాగునీరు వస్తుందని రైతులు వరి సాగు చేశారు. ఇంకో 10-15 రోజులు నీరు అందితే పంటలు చేతికొస్తాయి. కానీ యాసంగి పంటకు సాగునీరు ఇవ్వమని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. దీంతో పాలేరుపై ఆధారపడిన రైతులు కూడా ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే 2 ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రమే ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీరు విడుదల అయ్యేలా చూడాలి. లేదంటే 75 కిలోమీటర్ల దూరంలోని జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్నవాగు నుంచి ఎస్ఆర్ఎస్పీ జలాలతో నింపితే తాగునీటి సమస్యకు ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే ఈ 2 ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వానికి అధికారులు నివేదించినట్లు సమాచారం.